అందరికీ నమస్తే. ప్రస్తుతం వేటపాలెం దగ్గర ఉన్నాము. వేటపాలెం నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ ఆర్చి ఉంటుంది. అక్కడ నాగవరపమ్మ అమ్మవారి ఆలయం దగ్గరికి వెళుతున్నాము. ఈ యొక్క వీడియోలో మనం అమ్మవార్లు గ్రామ దేవతల గురించి తెలుసుకుని ఈ యొక్క వీడియోని ముగిద్దాము. అన్నమ్మ, నూకాలమ్మ, జొన్నాళ్ళమ్మ, గోగులమ్మ, కుంకుళ్ళమ్మ. ఎక్కువ అంటే కుంకుళ్ళమ్మ అంటే కుంకుడు తోటను కాపాడుకోవడానికి గ్రామస్తులు పెట్టుకున్నటువంటి అమ్మవారి పేరు కుంకుళ్ళమ్మ. గోంగూర తోట వేసినప్పుడు ఆ యొక్క గోంగూర పంట కాపాడుకోవడానికి అమ్మవారిని కొలుచుకోవడానికి పెట్టిన పేరు గోగులమ్మ. జొన్నలు వేసినప్పుడు ఆ యొక్క జొన్న పంట బాగుండాలని అమ్మవారిని వేడుకొని పెట్టిన పేరు జొన్నాళ్ళమ్మ. అలాగే నూకాలమ్మ, అలాగే అన్నమ్మ. ఈ విధంగా మనం అమ్మవారిని గ్రామస్తులు ఈ విధంగా పేర్లు పెట్టి కొలవడం జరిగింది. అలాగే సూరమ్మ, అగ్ని అనేది మనకి కావాలి కాబట్టి, సూర్యుడు అనేది కావాలి కాబట్టి సూరమ్మ. అలాగే పున్నమ్మ, రాత్రిపూట పౌర్ణమి అవసరం కాబట్టి పున్నమ్మ. అలాగే కరువులమ్మ, అదేవిధంగా కొండమ్మ. కొండమ్మ అంటే మనకి పిడుగులు, మెరుపులు, గాలి వాళ్ళ నుండి రక్షణ కొరకు ఈ తల్లిని మనం గ్రామ దేవతగా కొలుచుకోవడం జరిగింది. వీటిలో మనం సూక్ష్మంగా గమనిస్తే పంచభూతాలు ఉన్నవి. పంచభూతాలు అంటే భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. ప్రస్తుతం మనం గుడి దగ్గరలో కూర్చున్నాము. కనిపిస్తుంది గుడి. ఆ గుడి చుట్టుపక్కల వాతావరణాన్ని చూసుకుంటూ మిగిలినటువంటి కథని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాము. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. భూమి అంటే పంచభూతాలు. ఈ యొక్క అమ్మవారు మనం పూజించేటువంటి విధానంలో భూమి అంటే నా చెప్పుకున్నట్టుగా భూమి మీద పంట వేసినప్పుడు అన్నమ్మ, నూకాలమ్మ, జొన్నాళ్ళమ్మ, గోగులమ్మ, కుంకుళ్ళమ్మ. అలాగే నీరు, నీరు అంటే గంగమ్మ, గంగానమ్మ పేరుతో కొలుసుకుంటాము. అలాగే నిప్పు అంటే సూరమ్మ, పున్నమ్మ పేరుతో. అలాగే గాలి, వాయువు, కరువులమ్మ అంటే కొండగాలికి ఏ ఉపద్రవం రాకూడదని ఆ విధంగా కరువులమ్మ పేరుతో పిలవడం జరిగింది. అలాగే ఆకాశం, ఆకాశ దేవత కొండమ్మ చెప్పుకున్నాము. పిడుగులు, మెరుపులు, గాలి వాళ్ళ నుండి రక్షణ కొరకు తల్లిని పూజించడం జరిగిందని చెప్పి మామూలుగా మనం తెలుగు తల్లి అని, భారత మాత అని ఏ విధంగా మనం ఒక మాత రూపంలో సృష్టించుకొని కొలుచుకుంటామో ఈ విధంగా అమ్మవారు పార్వతీదేవి అమ్మవారిని ఈ విధంగా అమ్మవారి రూపంలో కొలుచుకోవడం జరుగుతుంది. గ్రామ దేవతలు మొత్తం 101 మంది. పార్వతీదేవి అమ్మవారు గ్రామాలలో గ్రామ దేవతగా ఉండి గ్రామాలను రోగాల బారి నుంచి, దుష్ట శక్తుల నుండి రక్షిస్తుందని బలమైన నమ్మకం. ఈ యొక్క 101 మంది అక్కా చెల్లెలకు ఒక్కడే తమ్ముడు. అతని పేరు పోతురాజు. పోతురాజు అంటే విష్ణుమూర్తి అంశ. అంటే గ్రామ దేవతలు మామూలుగా మనకు తెలిసినంతవరకు పోలేరమ్మ, ముత్తెల్లమ్మ, బంగారమ్మ, మారమ్మ, ఎల్లమ్మ, మావుళ్ళమ్మ, పేరంటాలమ్మ, పెద్దమ్మ ఈ విధంగా మాత్రమే ఉన్నారు. కానీ మొత్తం వీళ్ళు 101 మంది. చివరిలో నేను 101 మంది పేర్లను చదివేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే ఇప్పుడు ఆ 101 మంది పేర్లను చదువుతూ ఉంటే టైం అయిపోతుంది కాబట్టి మిగిలిన స్టోరీని మనం కంటిన్యూ చేస్తున్నాం. మామూలుగా పోలేరమ్మ అంటే గ్రామస్తులను అంటు రోగాల నుండి రక్షిస్తూ, పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ, గ్రామాన్ని భూతాలు, ప్రేతాలు అలాగే పిశాచాల నుండి రక్షిస్తూ పొలిమేరలలో సదా కాపు కాస్తూ ఉండేటటువంటి దేవత. ఇప్పుడు మనం ఇక్కడ నాగవరపమ్మ ఆలయం చుట్టూ తిరుగుతా ఇక్కడ అమ్మవారు మామూలుగా ఇక్కడ పక్కనే పందిళ్ళమ్మ తల్లి ఆలయం కూడా ఉంది. అక్కడ అమ్మవారు వచ్చేసి కానుకలు కోరుకుంటే ఈ అమ్మవారు వచ్చేసి భూమి కోరుకుందంట. అందుకని ఇక్కడ మొత్తం చాలా పెద్ద విశాలంగా మనకి భూమి అనేది ఉంది. ఎక్కువగా విస్తీర్ణంలో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించి ఉన్నారు. ఇంతకుముందు ఇది మామూలుగా ప్రైవేట్గా ఉండేది. తర్వాత గవర్నమెంట్ వారు ఈ యొక్క ఆలయాన్ని వాళ్ళ యొక్క ఆధీనంలోకి తీసుకోవడం జరిగినది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము పోలేరమ్మ అమ్మవారి గురించి. మామూలుగా పురాతన మానవుడు ఆ యొక్క పోలేరమ్మ ఏదైనటువంటి అమ్మవారిని సంతృప్తి పరచడానికి ఎన్నో మార్గాలని ఆశ్రయించాడు. అందులో ప్రార్థనా మార్గం, మంత్ర మార్గం, తంత్ర మార్గం, అలాగే పవిత్రీకరణ, ఆత్మహింస, బలి అనేటువంటి ప్రధానంగా మనకు కనిపిస్తాయి. ఆదిశక్తిని కొలుచుటకు ఆదివారం కాబట్టి ఈరోజు ఆదివారం కాబట్టి మనం కనక నాగవరపమ్మ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అలాగే మిగిలిన గ్రామ దేవతల గురించి మనం చెప్పుకుంటున్నాం. పోలేరమ్మను తెలంగాణలో పోచమ్మగా పిలుస్తారు. మొదట్లో బ్రాహ్మణులు ఈ పోలేరమ్మకి పూజారులుగా ఉండేవారు కాదు. ఈ విధంగా గ్రామ దేవతలకి పూజారులుగా ఉండేవారు కాదు. తర్వాత కాలం గడిచే కొద్దీ బ్రాహ్మణుల పూజారులు కూడా ఈ దేవతకు పూజారులుగా వస్తున్నారు. ఇక్కడ మనకి ప్రధానంగా ఉండేటువంటి పోతురాజు వచ్చేసి మనకి హిందూ జానపద గ్రామ దేవుడు అనమాట. దేవుడు పోతురాజు. ఈ పోతురాజు గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం వచ్చారు. శివుని ఆజ్ఞ మేరకు గ్రామ దేవతలందరినీ కాపలా కాసేవాడు పోతురాజు. గ్రామ జాతర, అలాగే గ్రామాల్లో తిరునాళ్ళ, అలాగే బోనాలు కార్యక్రమంలో కోడి లేదా మేక, గొర్రెను బలిచ్చే క్రమంలో తన నోటి పళ్ళతో
వాటి తల మొండెను వేరు చేసి పైకి ఎగరేస్తాడు పోతురాజు. దీనినే గావు పెట్టడం అని అంటారు. విష్ణుమూర్తి యొక్క రూపంగా కూడా మనం భావించవచ్చు. ఇతను గ్రామ దేవతలకు ఉన్న శక్తికి రక్షకుడుగా ఉంటాడు. అసలు గ్రామ దేవతలు ఎవరంటే పార్వతీదేవి రూపాలే 100 రూపాలు. ఆ యొక్క రూపాల గురించి మనం చెప్పుకుందాం అని చెప్పి అనుకున్నాము. అయితే ఈ పోతురాజు విష్ణుమూర్తి అంశాన్ని మనం చెప్పుకున్నాము. ఇది ఒకే ఒక తమ్ముడు ఉంటారు. అయితే ఈ రాఖీ కట్టడం అన్నది కూడా మనకి పోతురాజుకి ఈ విధంగా అమ్మవారు పార్వతీదేవి ఈ విధంగా తమ్ముడు పోతురాజుకి రాఖీ కట్టడం అక్కడతో వచ్చిందని కూడా చెప్తూ ఉంటారు. ఒకసారి శివుడు లక్ష్మీదేవి అంటే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి దేవత. లక్ష్మీదేవి యొక్క శక్తిని ఒక నీటి కొనలలో ఉంచాడు శివుడు. ఆ నీటి నుండి శివుని భార్య పార్వతీదేవి అనుకోకుండా 7 గుక్కలు తీసుకుంటుంది. ఆ 7 గుక్కల నీటి నుండి 7 దేవతలు సృష్టించబడతారు. వీరు కన్యక దేవతలు అన్నమాట. అయితే శివుడు పార్వతి ఇద్దరు ఆ 7 దేవతలను దత్తత తీసుకోవడానికి నిర్ణయం తీసుకోలేకపోతారు. ఆ 7 సోదరమణులను రక్షించడానికి శివుడు విష్ణుమూర్తి అనుచరుల ఆలోచనల మేరకి పోతురాజుని జన్మింపజేస్తారు. అలాగే అదే నీటి కొలం నుంచి పోతురాజుకు కామవల్లి అనేటటువంటి ఒక ఆవిడను తన భార్యగా తీసుకుంటాడు పోతురాజు. అయితే ఈ 7 అక్క చెల్లెళ్ళు 101 మంది ఆ యొక్క పేర్లతో 101 మంది అమ్మవార్లుగా గ్రామ దేవతలుగా మనం పిలవడం జరుగుతుంది. ఇప్పుడు మనం తోటవారిపాలెం దగ్గర ఉన్నటువంటి పోలేరమ్మ అమ్మవారి గుడి దగ్గరికి వచ్చున్నాము. చుట్టుపక్కల వాతావరణాన్ని చూసుకుంటూ ఇప్పుడు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పోతురాజు గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గూగుల్ నుంచి తీసుకోవడం జరిగింది. పార్వతీ అమ్మవారు గ్రామాలలో గ్రామ దేవత అయి గ్రామాలను రోగాల బారి నుంచి పడకుండా రక్షిస్తుందని బలమైన నమ్మకంతో ఈ యొక్క అమ్మవార్లు వారి యొక్క అంశగా మనకి జన్మించారని మనకు తెలుస్తుంది. వారి పేర్లు మనం వరుసగా ఇప్పుడు చెప్పుకోవాలనుకుంటే మామూలుగా ఈ యొక్క 101 పేర్లు మనం మొదట్లోనే కనుక చెప్తే కొంచెం ఆ 101 పేర్లు వినడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ కోసం ఈ యొక్క 101 పేర్లని చివరిలో యాడ్ చేయడం జరుగుతుంది. వారి యొక్క పేర్లు వచ్చేసి మనం వరుసగా చెప్పుకోవాలనుకుంటే పాగేలమ్మ, ముత్యాలమ్మ, గంగమ్మ, గంగానమ్మ, బంగారమ్మ, గొంతెమ్మ, సత్యమ్మ, తాళమ్మ, చింతాలమ్మ, చిత్తారమ్మ, పోలేరమ్మ, మావుళ్ళమ్మ, మారెమ్మ, బంగారు బాపనమ్మ, పుట్టానమ్మ, దాక్షాయణమ్మ, పేరంటాలమ్మ, రావులమ్మ, గండిపోచమ్మ, మెగదారమ్మ, ఈరినమ్మ, దుర్గమ్మ, ముదుగులమ్మ, నూకాలమ్మ, మరిడమ్మ, నేరేళ్ళమ్మ, పొంతలో ముసలమ్మ, మాచెరమ్మోరు, మద్ది ఆనాప అమ్మోరు, సోమాలమ్మ, పెద్దింట్లమ్మ, గుర్రాలక్క, అంబికాలమ్మ, ధనమ్మ, మాలక్షమ్మ, ఇటకాలమ్మ, దానాలమ్మ, రత్నాలమ్మ, తలుపులమ్మ, పన్నీరమ్మ, వెంకాయమ్మ, గుణళమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, మాంటాలమ్మ, గంటాలమ్మ, సుంకులమ్మ, జమ్ములమ్మ, పేరంటాలమ్మ, కంటికలమ్మ, వణుములమ్మ, సుబ్బాలమ్మ, అక్కమ్మ, గనిగమ్మ, ధారలమ్మ, మహాలక్ష్మమ్మ, లంకాలమ్మ, దోశాలమ్మ, పళ్ళాలమ్మ, అంకాళమ్మ, జోగులమ్మ, పైడితల్లమ్మ, చంగాళమ్మ, రావులమ్మ, బురుగులమ్మ, కనికి మహాలక్ష్మి, పూలమ్మ, కొండాలమ్మ, వేర్నిమ్మ, శివమ్మ, గరవాలమ్మ, గరగలమ్మ, దానెమ్మ, మహంకాళమ్మ, వేరులమ్మ, మరిడమ్మ, ముళ్ళమాంబిక, ఎల్లరమ్మ, వల్లూరమ్మ, నాగులమ్మ, వేగులమ్మ, ముడియాలమ్మ, రేణుకమ్మ, నంగాలమ్మ, చాగాలమ్మ, నాంచారమ్మ, సమ్మక్క, సారలమ్మ, మజ్జిగౌరమ్మ, కన్నమ్మ, పేరంటాలమ్మ, రంగమ్మ, పేరంటాలమ్మ, వెంగమ్మ, పేరంటాలమ్మ, తిరుపతమ్మ, రెడ్డమ్మ, పగడాలమ్మ, మరువులమ్మ, కుంచమ్మ, ఎరకమ్మ, ఊర్లమ్మ తల్లి, మరిడమ్మ, సుంకాలమవ్వమ్మ. సుంకాలపల్లి పామూరు మండలం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఇట్లా గ్రామ దేవతలు. అలాగే ఖమ్మం, నల్గొండ జిల్లాలో ముత్యాలమ్మ తల్లి ఆరాధన ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంది. ఈ యొక్క గ్రామ దేవతలు ఎలా వెలిశారనేది ఆల్రెడీ మనం తెలుసుకొని ఉన్నాము. గ్రామాలలో వెలిసే దేవుళ్ళను ముఖ్యంగా స్త్రీ దేవత రూపాలుగా మనం గ్రామ దేవతలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సంప్రదాయాలను అనుసరించి రక్షణగా ఈ దేవతలను ఊరి పొలిమేరలో ఏర్పాటు చేశారు. ప్రాచీన కాలంలో మానవుడు ఎంత తెలివైనవాడు. ఇంట్లో ఉన్నటువంటి చిన్న పెద్ద ఆడ మగ అందరూ దేవీ నవరాత్రుల కాలంలో ఎక్కడో ఉన్న మధుర మీనాక్షి వద్దకు వెళ్ళటం, లేదా కంచి కామాక్షి, అలాగే బెజవాడ కనకదుర్గమ్మ చెంతకు వెళ్ళాలంటే కుదరకపోవచ్చు. ఒక్కొక్కప్పుడు సొమ్మున్నా సరే వెళ్ళేటటువంటి వీలు లేకపోవచ్చు. వీలు చిక్కినా అందరికి ఒకేసారి వెళ్ళడం సాధ్యపడకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో అలాంటి వాళ్ళు అమ్మ దగ్గరికి దర్శనానికి వెళ్ళలేకపోయామని నిరాశ పొందకుండా ఉండేందుకు ఎక్కడో ఉన్న తల్లిని ఇక్కడే దర్శించుకున్నామని చెప్పి తృప్తిని పొందేందుకు గ్రామ దేవతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారని చెప్పి పెద్దలు చెబుతారు. ఈ దేవతా ప్రతిష్ట
గొప్ప విద్వాంసులైనటువంటి వేద స్వార్థ ఆగమ శాస్త్ర పండితుల చేతనే జరుగుతుంది. ఎవరికి నిజమైన భక్తి ప్రపత్తులతో పాటుగా అర్చకునికి ఉండేటటువంటి తీరిక ఓపిక ఉంటాయో అలాంటి వారిని వారి కోరిక మేరకి అర్చకులుగా నియమించడం జరిగింది పూర్వీకులు. అప్పటి నుంచి ఆ అర్చకుని యొక్క వంశం వాళ్ళే ఆ గుడి బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. దేవతా విగ్రహ ప్రతిష్ట శాస్త్రీయంగా నిర్వహించబడుతుంది కాబట్టి దేవతల కింద బీజాక్షరాల యంత్రంను సరైన ముహూర్తంలోనే వేయబడింది కాబట్టి గ్రామ దేవతలంతా శక్తి ఉన్నటువంటి దేవతలే అవుతారు. అయితే ప్రతి సంవత్సరము ఆలయ ప్రతిష్ఠ జరిగినటువంటి ఆ యొక్క నెల తేదీ నాడు ఖచ్చితంగా విద్వాంసులను పిలిచి పవిత్రోత్సవాన్ని చేయించాల్సిందిగా ఉంటుంది. అలా చేయడం వల్ల అమ్మకి మన ద్వారా ఏదైనా లోటుపాట్లు కలిగి ఉంటే తొలగిపోతుందని చెప్పి నమ్మకం. ఓకే, మనం రకరకాల పేర్లతో పిలిచేటటువంటి ప్రతి దేవత పేరు వెనుక ఒక పరమార్థం అనేది ఉంటుంది. సొంత ఊరిని విడిచి పొరుగురు వెళ్ళేటువంటి వ్యక్తులు రాకపోకలను గమనిస్తూ ఊరి పొలిమేరలో ఉండేటువంటి తల్లి పొలిమేరమ్మ, క్రమంగా పోలేరమ్మ, ఎల్ల అంటే సరిహద్దు అని అర్థం వచ్చింది. అందుకే ఎల్లమ్మ కూడా ఈ పనిని చేసిందన్నమాట. ఒక వ్యక్తికి జీవనభృతి కల్పించి పోషించే తల్లి పోచమ్మ అన్నమాట. అంటే ఎల్లమ్మ తల్లి తన భక్తులకు ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే పోచమ్మ పోషణ ఇస్తుందని చెప్పి చెప్తారు. ప్రతి వ్యక్తికి ఇంతకాలం జీవించాలన్నటువంటి ఒక కట్ట అంటే ఒక అవధి ఉంటుంది. ఆ కట్టని మేయగలటువంటి రక్షించగలటువంటి అమ్మ కట్టమైసమ్మ. కట్ట తర్వాత కాలక్రమంలో కట్టమైసమ్మ అయింది. స్వచ్ఛమైన అమ్మ అనే అర్థంలో స్వచ్ఛమైన అచ్చ, స్వచ్ఛ అనే 2 పదాలు కలిసి అచ్చమ్మగా మారింది. సాధారణంగా 15 ఊళ్ళకు ఒక దేవత ఉంటుంది, 15 ఊళ్ళకు ఒక దేవత ఉంటుంది. మా ఊళ్ళమ్మ, మా ఊళ్ళన్నిటికీ అమ్మ అనేటువంటి అర్థంలో ఆమెను మా ఊళ్ళమ్మ అని పిలుస్తుంటే క్రమంగా అది మా ఊళ్ళమ్మ అయింది. ప్రజల మనసులో ఏ కోరికనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోరికను తీర్చే బాధ్యతను స్వీకరించి భక్తులకు అండగా నిలిచి తల్లి తలుపులమ్మ అంటే తలుపు అంటే ఒక ఆలోచనాన్ని, తలుపులమ్మ అంటే తలుపులు కాదు తలుపు అంటే ఆలోచన. వాటిని తీర్చే తల్లి తలుపులమ్మ క్రమంగా తలుపులమ్మగా మారింది. ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటువంటి తల్లికి లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు. శంకరునితో కలిసి అర్ధనారీశ్వర రూపంతో అమ్మవారు ఉండేది. ఆ కారణంగా శంకరుని మెడ మీద అంటే గళము మచ్చ కారణంగా అంకాళమ్మగా మారిపోయింది. పొలిమేరలో ఉన్నటువంటి మరొక తల్లి సీతాలమ్మ. ఈమె చేతుల్లో చీపురు చాటా ఉంటాయి. తన గ్రామంలోని ప్రజలకు వ్యాధులను కలిగించే క్రిమికీటకాలను భయాన్ని కలిగించే భూత ప్రేత పిశాచాలను గణాలను గ్రామంలో లేకుండా పూడ్చి చెట్టలో ఆ యొక్క ఎత్తి పారబోస్తుంది ఈ యొక్క దేవత. పాములు బాగా సంచరించే చోట్ల ఉండే దేవత తల్లి పుట్టమ్మ. ఈమె గుడిలో అనేక పుట్టలు ఉంటాయి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠికి అందరూ పుట్టలో పాలు పోస్తుంటారు. ఈ తల్లికి నాగేశ్వరమ్మ అనే పేరు కూడా ఉంటుంది. నాగుపాము అంటే పాము కాబట్టి ఆ విధంగా నాగేశ్వరమ్మ, పాము ప్లస్ అమ్మ పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి పాపమ్మ అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడి పేరు మీద సుబ్బ ప్లస్ అమ్మ సుబ్బమ్మ ఆ దైవంగా మారింది. బతుకు కావాల్సింది వర్షాన్ని పంట ఇచ్చే తల్లి కాబట్టి బతుకమ్మ. గ్రామ ప్రజల మంచిని చెడుని చూసేటువంటి కనే అమ్మ కన్నమ్మగా ఎప్పుడు సత్యాన్ని చూస్తుంటుంది తల్లి సత్యమ్మ. ఆ విధంగా అలాగే పుల్ల వికసించిన కళ్ళున్న అమ్మ పుల్లమ్మ. ప్రతి మనిషిని ఎంతో శ్రద్ధగా పరిశీలిస్తుంది కాబట్టి ఆమెను పుల్లమ్మ అయింది. ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యానికి అర్పించుకునే చోటు ఉన్న తల్లి అర్పణ అమ్మ, అర్పణలమ్మ క్రమంగా అప్పలమ్మగా అయింది. బెల్లం బాగా ఉన్న ప్రాంతంలో ఈ తల్లికి అప్పాలు బాగా ఇష్టమంట భావించే భక్తులు అప్పాల ప్లస్ అమ్మ అప్పాలమ్మ అయింది. అమ్మవార్ల ఊరేగింపులో అన్నిటికంటే చిన్నది బాల త్రిపుర సుందరి విగ్రహానికి సమమైనటువంటి ఉజ్జయినటువంటి పింటి బాల అంటే పెంటమ్మ అయినది. భోజనాన్ని అందించగల తల్లి అనేటటువంటి అర్థంలో బోనములను భోజనానికి పదాన్ని వికృతి కాబట్టి ఆ విధంగా బోనాలు అమ్మ బోనాలమ్మ. అయ్య అయిన శంకరునికి అమ్మ భార్య కాబట్టి ఏమను అయ్యమ్మ అని కూడా కొన్ని చోట్ల పిలుస్తారు. లలితాంబ భాండాసురుని చంపేందుకు గుర్రాల మీద కూర్చున్న స్త్రీ సైనికుల సైన్యంతో వెళ్ళింది కాబట్టి గుర్రాలమ్మ అయినది. ఊరి పేరుని బట్టి పిలుచుకునే దేవతలు కొందరున్నారు. సోమపోల అమ్మ అన్నారు. అంటే సోమప్రోలు అనే గ్రామం ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట గ్రామాల్లోనే కాకుండా ఈ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో కూడా ఈ విధంగా పొట్టేళ్ళు కోళ్ళు ఈ విధంగా అమ్మవారికి బలిచ్చేటటువంటి ఆచారం మొదట్లో కొనసాగినది. పేర్లు ఏమైతేనేమి ఆ తల్లి ఎప్పుడు మనకు తోడుగా అండగా నిలిచి మనందరినీ కంటికి రెప్పలా కాపాడుతుంది కాబట్టి శుభం శ్రీమాత్రే నమః. నెక్స్ట్ మనం ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ. బాయ్.